అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి అలసందలు బియ్యం పిండితో చేసుకునే తప్పులేంటి ఎలా చేయాలో చూపిస్తానండి. ముందు మనకు పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు చేసేవారండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా పల్లీలు వేసి వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసి అందులో ఒక 12 పచ్చిమిరపకాయ సాల్ట్ వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. మరొక గిన్నెలోకి 1 కేజీ బియ్యం పిండి వేసుకొని అందులోనే కొద్దిగా నువ్వులు, అలాగే జీలకర్ర, పచ్చి అలసందలు ఇలా కడిగి పెట్టుకున్నటివి, ఒక 2 కప్స్ కొత్తిమీర, ఆనియన్ ఇవన్నీ బాగా వేసి కలుపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసాక మనం శనగగింజల మిశ్రమాన్ని మిక్సీలో వేసాం కదండి, దాన్ని కూడా వేసి ఇలా బాగా మిక్సింగ్ చేయాలండి. మిక్సింగ్ చేశాక చూసుకోవాలి, సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ కొద్దిగా వేసుకొని బాగా కలుపుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఆ మిశ్రమాన్ని అంతా బాగా కలపాలండి. బాగా కలిపామంటే కింద పిండి లేకుండా చూసుకోండి, అది పిండి అంటుకోకుండా మంచిగా మొత్తం ఆ మిశ్రమం అంతా బాగా కలిసిపోయి ఉండాలి. కలిపితే ఇలా ఉంటుందండి ఆ మిశ్రమము. ఇట్లా రొట్టె పిండి పట్టుకుంటే ఎలా వస్తుంది ఆ మిశ్రమం, అలా వస్తుంది. తర్వాత ఆ మిశ్రమాన్ని మీకు తగిన విధంగా ఏ సైజులో కావాలో ఆ విధంగా సైజు పట్టి ఉండల్లాగా చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. తర్వాత మనకు కావాల్సిన సైజును ఉండలు చేసుకున్నాక ఒక పోలింగ్ షీట్ మీద ఇలా 4 వైపులా ఇట్లా తట్టుకొని మధ్యలో ఒక హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకొని దాన్ని మెల్లగా అట్లా ఆయిల్లో మెల్లగా వదలాలి. వదిలిన తర్వాత మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకొని మళ్ళీ పైనుంచి లైట్ ఆయిల్ వేసి మూత పెట్టాలి. మూత పెట్టినాక ఒక 3 మినిట్స్కి మెల్లగా ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకొని 2 వైపులా మెల్లగా తిప్పుకొని కాల్చుకుంటే ఎంతో రుచికరమైన తప్పులేంటి అనేది మనకి రెడీ అవుతుంది. ఇలా ఉంటుందండి. దానికి మనకి ఇష్టమైన చట్నీస్ కానీ కారం కానీ తినచ్చండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.